సో, ఈ రాజుగారు చెప్పినప్పుడు మీరడిగిన క్వెషన్స్ ఏంటి ఆయనకి 'అగదా' గురించి? నరేట్ చేసి ఎంత సేపు నరేట్ చేశారు? సార్ నరేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. హి ఫస్ట్ ఇంట్రొడ్యూసెస్ మీ టు ద క్యారెక్టర్స్. హ్మ్. దెన్ అగైన్ హిల్ గివ్ మీ అన్ ఔట్‌లైన్ ఆఫ్ సినిమా. సో, హ్మ్. డేస్ తరబడి ఉంటుంది సార్‌తో డిస్కషన్. అవునా? యాహ్! యాహ్! ఓకే. ఓకే. సో, క్యారెక్టర్ గురించి డిస్కషన్ చేస్తా 3, 4 అవర్స్ అయిపోతుంటుంది. హ్మ్. సో, ఈ క్యారెక్టర్‌కి చుట్టూ ఈ సెకండరీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్‌కి ఈ సెకండరీ క్యారెక్టర్‌తో రిలేషన్ ఇలా ఉంటుంది. సో, ఐ కీప్ ఆస్కింగ్ ఈ హ్మ్. క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఈ హ్మ్. క్యారెక్టర్‌కి ఎందుకు అపోజ్ చేస్తుంది ఆర్ సపోర్ట్ చేస్తుంది? సో, ఆ డైనామిక్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని డిస్కస్ చేసేసరికి వన్ డే అయిపోతది. దెన్ అగైన్ నెక్స్ట్ డే ఐ యూజ్డ్ టు కమ్. వి టాక్ హ్మ్. అబౌట్ ఏ డైరెక్షన్‌లో మూవీ ఎళ్ళబోతుంది. సో, ఇట్స్ నాట్ ఎ వన్ సిట్టింగ్ లో అయిపోయిన నరేషన్ కాదు. అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటి? గుర్తుందా మీకు? వన్ సార్ సెడ్ మహాదేవి. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మహాదేవి? ఎక్కడి నుంచి పుట్టింది మీ మైండ్‌లో? ఆయన చెప్పడం ఏంటంటే, ఆయన సంథింగ్ ఒరిస్సా, వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్ ఇలా యాహ్! ప్లేసెస్‌కి వెళ్లారు. అవును. ఆ ప్లేసెస్‌లో సమ్‌వేర్ ఇలా ఒక లేడీని దెయ్యాలు చూసారు. వదిలించే ఒక ఆమె హుహు. ఇంటికి బయట జనాలుంటే హీ హావ్ సీన్ దట్ అండ్ హీ గాట్ ఇన్‌స్పైర్డ్. ఇది మన తెలుగు నేటివిటీకి మారిస్తే ఈ క్యారెక్టర్‌ని ఏమవుతది అనే హుహుహు. థాట్ అక్కడొచ్చింది. నాకు హీ టోల్డ్ మీ ద సేమ్ థింగ్. నిజమేనా? ఆయన యాహ్! సింగిల్‌గా చాలా యాహ్! ప్లేసెస్‌కి సింగిల్‌గా యాహ్! వెళ్లారంట? యాహ్! హుహుహుహు. అంటే ఇదంతా స్టోరీ బిల్డ్ అవ్వక ముందు. హుహుహు. అక్కడి నుంచే స్టోరీ పుట్టింది. సో